తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలానికి మణిహారంలా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం రేపాల. ప్రకృతి ఒడిలో ప్రశాంత వాతావరణంలో వెలసిన ఈ దివ్య స్థలంలో కొలువయున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత నారసింహస్వామివారు భక్తుల పాలిట కల్పవృక్షంగా ప్రసిద్ధి చెందారు. ఈ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన ఐతిహ్యం ఉంది. సుమారు 2 శతాబ్దాల క్రితం నడిగూడెం సంస్థానాధీశులైన శ్రీ నాయిని బహద్దూర్ వెంకట నరసింహారెడ్డి గారికి ఒక రాత్రి స్వప్నంలో సాక్షాత్ నారసింహస్వామివారు జ్యోతి స్వరూపంలో దర్శనమిచ్చారు. నేను రేపాల గ్రామ సమీపంలోని కొండగుహలో స్వయంగా వెలసి ఉన్నాను అని స్వామివారు ఆదేశించగా అది దైవ సంకేతమని గ్రహించిన రాజుగారు మరుసటి రోజు ఉదయమే తన పరివారంతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజుగారు అన్వేషించగా స్వప్నంలో దర్శనమైన విధంగానే ఒక ప్రాచీన గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు స్వయంభూగా వెలిసి ఉండడం చూసి పరవశించిపోయారు. నరమృగ రూపంలో, సింహముఖం, మానవ శరీరం, భీకరత్వం కన్నా కరుణామూర్తిగా లక్ష్మీ అమ్మవారితో కలిసి శాంత స్వరూపంలో దర్శనమివ్వడం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. భక్తులకు అభయమిచ్చే ఆ రూపం నేటికి అనేక మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది. భక్తులందరికీ తెలియజేయునది ఏమనగా, రేపాల గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుపబడును. కార్యక్రమ వివరములు. ज्वलत्कराळजिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः. नारसिंहते नमो नमः. గమనిక: సూర్యాపేట కోదాడ జాతీయ రహదారి NH-55 పైగల మొద్దుల చెరువు స్టేజి నుండి 5 కిలోమీటర్ల దూరంలో మరియు సూర్యాపేట ఖమ్మం రహదారి పైగల మోతె స్టేజి నుండి 6 కిలోమీటర్ల దూరంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం కలదు. భక్తులందరూ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి శ్రీ రాజ్యలక్ష్మి సమేత నారసింహస్వామి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని మనసారా కోరుకుంటున్నాము. స్వస్తి. శుభం భూయాత్. ప్రచురణకర్త మాచర్ల పుల్లయ్య మనవడు, మాచర్ల అచ్చయ్య కొడుకు, మాచర్ల సతీష్.